ఏపీ ట్రెజరీ వారు 2024 అక్టోబర్ 30న జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న సమస్య ట్రెజరీ ఆదేశాల ప్రకారం పెన్షనర్ బతికున్నప్పుడు విడాకులు పొందిన ఆడపిల్లలకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉందని పేర్కొనడం జరిగింది. గతంలో పెన్షనర్ చనిపోయిన తర్వాత వారి కుటుంబంలోని వితంతువులకు లేదా విడాకులు పొందిన వారికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియ కొనసాగేవి. అయితే ఈ కొత్త ఆదేశాల ప్రకారం పెన్షనర్ బతికుండగానే విడాకులు పొందిన వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఇది పెన్షనర్ కుటుంబాల, ముఖ్యంగా ఆడపిల్లల ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ జేఏసీ అభిప్రాయపడింది. ఈ అంశంపై ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రకటన చేశారు. గత విధానాలకు వ్యతిరేకంగా జారీ అయిన ఈ ఆదేశాలు పెన్షనర్ల కుటుంబాలకు నష్టదాయకంగా ఉన్నాయని అన్నారు. అలాగే ఆర్థిక భద్రత కోల్పోతున్న బాధితులకు రక్షించేందుకు ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఇక రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ అందిస్తున్నందున ఇది కేంద్ర ప్రభుత్వంలో అమల్లో ఉన్నట్టు 730 రోజులకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాతృత్వం మరియు కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో మహిళా ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. అలాగే 2024 అక్టోబర్ 30కు ముందు పెన్షనర్ మరణాంతరం వారి కుటుంబ సభ్యులు, వితంతువులు, విడాకులు పొందిన వారికి ఫ్యామిలీ పెన్షన్ అందించబడేది. ఇక 2024 అక్టోబర్ 30 తర్వాత కొత్త మార్గదర్శకాలు పెన్షన్ అర్హతలను కఠినతరం చేయడం ద్వారా వితంతువులకు, విడాకులు పొందిన వారికి ఆర్థిక సాయాన్ని తగ్గించాయి. ఈ మార్పులు పెద్ద సంఖ్యలో వితంతు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి, ముఖ్యంగా ఆడపిల్లల ఆర్థిక భద్రతను నిరోధిస్తాయి. అయితే దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి జేఏసీ కీలక విజ్ఞప్తి చేసింది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారుల అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి. అలాగే చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ విధానాలతో సమానంగా అమలు చేయాలి. ఉద్యోగ మహిళల జీవితాలను మెరుగుపరచడంలో ఈ మార్పులు కీలకం. అలాగే పెన్షనర్ కుటుంబాలకు ఆర్థిక భద్రత అందించే విధంగా గతంలో అమలులో ఉన్న విధానాలను పునరుద్ధరించాలని కోరారు. వితంతువులు, విడాకులు పొందిన వారి ప్రయోజనాలను రక్షించేలా పాలసీలను పునరాలోచించాలి. పెన్షన్ విధానాలు సమర్థవంతంగా అమలు అవుతాయని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ధృవీకరించాలి. ఈ అంశంపై ప్రజా సంఘాల ప్రతిపాదనలు పరిశీలించి రక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను ఉపసంహరించుకోవడం ద్వారా పెన్షనర్ కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు మహిళా ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసిందని ప్రజలు ఆశిస్తున్నారు. ఏపీ జేఏసీ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తక్షణమే పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.